నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈరోజు చెన్నైలో దాదాపుగా 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఈరోజు చెన్నైలో మీట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆహ్వానాన్ని పంపించినట్టు, అసలు దీనిపైన ఒక రకమైనటువంటి చర్చ కూర్చుందాం మనం అందరం, చర్చగా దీన్ని పార్టీలు పక్కన పెట్టేసి కంప్లీట్గా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఒక్కసారి మనం అంతా కలిసి కూర్చొని మాట్లాడి ఇదే అంశాన్ని సెంట్రల్ వరకు తీసుకెళ్ళాలి అనే అంశం గురించి ఈరోజు చెన్నైలో జరగబోతున్నటువంటి ఆ మీట్ గురించి ఒక్కసారి చూసినట్లయితే కంప్లీట్గా అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి హాజరవ్వడం జరిగింది. సో ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఎంకే స్టాలిన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఆయనకి గ్రాండ్గా వెల్కమ్ చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే చెన్నై చేరుకోవడం జరిగింది. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి అంటే కేరళ నుంచి కానీ, పుదుచ్చేరి నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కొంతమంది నేతలు కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు చెన్నైలో భేటీ కాబోతున్నారు. కేవలం అంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రతిపాదికన ఏదైతే ఉంటుందో దాని వారీగా నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు చాలా వరకు కూడా అన్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంది అనే కోణంలో దీన్ని ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించబోతున్నారట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా అంటే జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల డెఫినెట్గా ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంటే ఆర్థికంగా అవ్వచ్చు లేకపోతే ఇతర అంశాల బేసిన ఆధారంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు ఏదైతే వినిపిస్తుందో దాని గురించి చర్చ అన్నట్టుగా తెలుస్తోంది. సో దీని మీద అసలు నెక్స్ట్ మనం కేంద్రంతో ఎలా మాట్లాడాలి, ఏ ప్రతిపాదికన మనం ఈ అంశాన్ని కేంద్రంతో ప్రశ్నించాలి అనే కోణంలో కూడా ఈ చర్చలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే తెలంగాణ నుంచి ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు కదా, మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళారు అనే చర్చ కూడా చాలా జోరుగా సాగుతుంది ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో చూసుకుంటే. అంటే ఆల్రెడీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వచ్చినప్పుడు కేటీఆర్ ఎందుకు వెళ్తారు అనే కోణంలో కూడా కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి చర్చకు దారి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటే మా పార్టీకి ఉన్నటువంటి గుర్తింపు అలాంటిది, సో మేము ఇది సో అందుకే మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, డెఫినెట్గా మేము కూడా వెళ్తాము అనే కోణంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇకపోతే అంటే ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇదంతా కూడా దక్షిణాది రాష్ట్రాలుగా చూడాలి తప్పితే ఇక్కడ పార్టీల పరంగా కానీ లేకపోతే మరొక రాజకీయాలు కానీ ఇక్కడ వద్దు. కేవలం మన దక్షిణాదికి జరగబోతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి తప్పితే ఇలా పార్టీల పరంగా దీన్ని ఇలా చూడొద్దు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు డీలిమిటేషన్ మీద దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా సెంట్రల్ ముందు మాట్లాడడం కోసమే ఈరోజు 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కానీ చాలామంది ప్రముఖులు కానీ ఈరోజు రాజకీయానికి సంబంధించినటువంటి ప్రముఖులు కానీ అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అందరూ కూడా మీట్ అవ్వబోతున్నట్టయితే తెలుస్తోంది. బట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ వెళ్ళినటువంటి తీరు మాత్రానికి ఇక్కడ రాజకీయంగా మాత్రం ఒక రకమైనటువంటి రచ్చని క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. మరి ఈ రచ్చ పైన అంటే ఇప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి అనే అంశం పైన అటు కాంగ్రెస్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమైనా దీనిపైన రెస్పాండ్ అవుతారా, లేదు ఇటు కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారా చూద్దాం.